హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో సామ్సంగ్ గ్యాలక్సీ బడ్స్ 2 ప్రోని అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఫీచర్స్ అనేవి చాలా ఇంప్రూవ్ చేశారు. డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే యూనిక్గా కనిపించేస్తుంది. సో మరి దీన్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, దాంతోపాటు మన అవతల వాళ్ళతోటి కాల్ మాట్లాడేటప్పుడు కాల్ క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇవే సామ్సంగ్ గ్యాలక్సీ బడ్స్ 2 ప్రో. మరి ఈ బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు అల్టిమేట్ హైఫై సౌండ్ విత్ 2-వే స్పీకర్స్ ఉంటాయని చెప్తున్నారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఉంది, దాంతోపాటు కంఫర్టబుల్ ఫిట్ ఉంటుందని చెప్తున్నారు. 5 నుంచి 18 అవర్స్ ప్లే టైం వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సౌండ్ బై ఏకేజీ ఉంది. సో మరి ఒకసారి ఈ సీల్ని బ్రేక్ చేసేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. సీల్ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మరి బాక్స్లో నుంచి దీన్ని ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకి ఇక్కడ ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సైడ్ గురించి మాట్లాడినట్టయితే దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక పెద్ద కేబుల్ ఇచ్చారు. చిన్న కూడా లేదు, చాలా పెద్దగానే ఉంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే టైప్ సి టు టైప్ సి కేబుల్, దాంతోపాటు దీనికి కావాల్సిన ఇయర్ క్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి వీటిని మనం సైడ్ గుంచేసి ఈ ఛార్జింగ్ కేస్ గురించి మాట్లాడితే దీని కలర్ అనేది చూడవచ్చు మీరు, చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మరి ఒకసారి ఈ సీల్ని బ్రేక్ చేసేసినట్టు వెంటనే ఇక్కడ సామ్సంగ్ సంబంధించిన బ్రాండింగ్ చూడడానికి కనిపించేస్తుంది. సో మరి ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే వావ్, చూడండి చాలా స్టైలిష్ కనిపించే ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ అయితే కనిపించేస్తున్నాయి. ఒకసారి మనం దీన్ని పేరు కూడా చేసి చూద్దాం. ఇక్కడ నేను దీన్ని ఓపెన్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకు సామ్సంగ్ గ్యాలక్సీ బడ్స్ 2 ప్రో అని చెప్పేసి రావడం జరిగింది. సో ఈ ఈకో సిస్టమ్ అయితే మనకు చాలా సూపర్గా ఉందని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కనెక్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. కనెక్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే చాలా సింపుల్గా ఫాస్ట్గా అయితే పేరింగ్ జరిగిపోయింది. సో సెటప్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. ఇక్కడ మీరు చూడండి, మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ కావాలంటే అదే పెట్టేసుకోవచ్చు, అంబియంట్ సౌండ్ కావాలంటే అది పెట్టేసుకోవచ్చు. దాంతోపాటు వాయిస్ డిటెక్ట్ అంటే ఎవరైనా అవతల వాళ్ళు మనకు మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ దీని సౌండ్ అనేది మనకు తక్కువ అయిపోవాలి అనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేయవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు 360 ఆడియోని అయితే ప్రొవైడ్ చేశారు. సో దాని కారణంగా మనకు వేరే లెవెల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. టచ్ కంట్రోల్స్ని మనము ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మన ఇయర్బడ్ సెట్టింగ్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఈక్వలైజర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇయర్బడ్ ఫిట్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. దీన్ని మనం చెవిలోకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనకు అది చూపిస్తుంది ఆ సౌండ్ అనేది ఎలా వస్తుందని చెప్పేసి. బ్యాక్ వెళ్ళినట్టయితే మనకు రీడ్ నోటిఫికేషన్ అలౌడ్ అని చెప్పేసి, ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫర్ కాల్స్ అని చెప్పేసి, సీమ్లెస్ ఇయర్బడ్ కనెక్షన్ చెప్పేసి ఇటువంటి చాలా రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ ల్యాబ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు డబుల్ ట్యాప్ టు ఇయర్బడ్ ఎడ్జ్ అని చెప్పేసి, గేమింగ్ మోడ్ అని చెప్పేసి ఇటువంటి కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనం ఆ డబుల్ ట్యాప్ చేసినప్పుడు ఏం జరగాలి అని చెప్పేసి, మళ్ళీ దాంతోపాటు ఇయర్బడ్స్ ఎక్కడైనా మిస్ప్లేస్ చేస్తే ఫైండ్ మై ఇయర్బడ్స్ అని ప్రెస్ చేసేసి ఇక్కడ మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే సౌండ్ అన్న వెంటనే చూడండి ఆ ఇయర్బడ్స్ ఎక్కడ ఉన్నాయనేది ఫైండ్ చేసి కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మన ఇయర్బడ్స్ గురించి మాట్లాడితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, యూనిక్ డిజైన్లో ఉన్నాయి. రైట్ అని చెప్పేసి లెఫ్ట్ అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు మైక్స్ని ప్రొవైడ్ చేశారు. సో చాలా రకాల మైక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం చెవిలో పెట్టేసుకొని దీంతో గేమింగ్ కూడా ఆడి చూద్దాం. సో మరి నేను చెవిలో పెట్టేసుకున్నాను. చెవిలో పెట్టుకున్న తర్వాత ఫిట్ అనేది మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు నేను పెట్టుకున్న వెంటనే బయట నుంచి నాకు అసలు ఏం వినిపించట్లేదు. నేను గట్టిగా మాట్లాడుతున్నానా మెల్లిగా మాట్లాడుతున్నా అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో ఆ రేంజ్లో అయితే దీనికి సంబంధించిన నాయిస్ క్యాన్సిలేషన్ ఉందని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇయర్బడ్స్లో సౌండ్స్ మీకు మైక్ దగ్గర పెట్టి వినిపించేస్తున్నాను. సౌండ్ చూడండి చాలా లౌడ్గా వస్తుంది. సో మరి ఇంకా సాంగ్స్ కూడా మనం విని నేను మీకు నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. సో మరి ఇక్కడ గేమింగ్లో మనకు లేటెన్సీ సమస్యలు అయితే ఉండవని చెప్పేసుకోవచ్చు. చాలా ఇన్స్టాంట్గా అయితే వస్తుంది. సో మరి ఎవరైతే ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ పెట్టుకొని గేమింగ్ చేయాలనుకుంటారో వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వరు. ఇలా మన 24-బిట్ హైఫై సౌండ్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు 360 డిగ్రీ డాల్బీ, దాంతోపాటు సరౌండ్ సౌండ్ లాంటి ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 24-బిట్ హైఫై సౌండ్ అంటే అర్థం ఏంటంటే మనకు జనరల్గా 16-బిట్తో పోల్చుకున్నట్టయితే ఇందులో మనకు 256 టైమ్స్ సౌండ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. సో అది మనం నిజంగానే క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు ఏదైనా ఒక సాంగ్ పెట్టుకుంటే ఆ క్లారిటీ అనేది మీకు ఆబ్వియస్లీ వినిపిస్తుంది. అంతేకాకుండా మనకు 360 డిగ్రీ అనేది ఆడియో రికార్డింగ్ ఫీచర్ తోటి వస్తుంది. దాని కారణంగా మనం ఎప్పుడైనా వ్లాగ్ చేసేటప్పుడు మనం ఈ బడ్స్ పెట్టుకొని వ్లాగ్ చేస్తాం కదా. సో అటువంటిప్పుడు 360 డిగ్రీ సౌండ్ అనేది మీకు రికార్డ్ కావాలి అంటే దీంతో రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనము 5.1, 7.1 డాల్బీ ఇటువంటి ఆడియోస్ విన్నప్పుడు కూడా మీకు ప్రాపర్ ఎక్స్పీరియన్స్ రావాలనుకోండి. సో అటువంటిప్పుడు కూడా అంటే అటువంటి సౌండ్స్ కూడా మనకు ఈ ఇయర్బడ్స్ ద్వారా సూపర్గా వినిపించేస్తాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు మనకు మార్కెట్లో 24-బిట్ హైఫై సౌండ్ తోటి వచ్చిన మొట్టమొదటి ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్కి అయితే మనం దీనికి చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇక మనం కంఫర్ట్ గురించి మాట్లాడినట్టయితే
మనం చెవులకు పెట్టుకున్న తర్వాత రన్నింగ్ చేసేటప్పుడైనా వాకింగ్ చేసేటప్పుడైనా మన చెవుల నుంచి జారి పడిపోయే ఛాన్సెసే లేవు. సో ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే ఇది ఒక 15% చిన్నగా ఉన్నాయి, చెవులకు ప్రాపర్గా ఫిట్ అయిపోతున్నాయి. దాని కారణంగా మీరు వాకింగ్ చేసినా, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేసినా సరే చెవుల నుంచి అయితే జారి పడిపోవు. దాంతోపాటే ఇక్కడ మనకు ఎన్హాన్స్డ్ విండ్ ఫ్లో కోసం ఇక్కడ మనకు నాజిల్స్ని ప్రొవైడ్ చేశారు, గ్రిల్స్ని ప్రొవైడ్ చేశారు చూడండి. దాంతోపాటు మ్యాటి ఫినిష్ని ప్రొవైడ్ చేశారు ఈ కేస్కి, ప్లస్ మనం వాడే ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్కి. దాని కారణంగా చాలా ప్రీమియం లుక్ వస్తాయి. దాంతోపాటే నాకు నచ్చిన ఇంకొక మంచి ఫీచర్ ఏంటి తెలుసా, మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినా సరే ఇప్పుడు మన జా ఉంటుంది చూసారా, ఆ జా మూమెంట్ ఆధారంగా దీనిలో ఏఐ దీన్ని గుర్తించేసి అంబియంట్ మోడ్ని ఆన్ చేసేస్తా అన్నట్టు. అంటే ఎవరైనా ఇప్పుడు మాట్లాడుతున్నారనుకోండి, లేకపోతే మీరు మాట్లాడుతున్నారనుకోండి, ఆ మాటలనే మీకు వినిపించాలి కదా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిన తర్వాత. సో ఆటోమేటిక్ ఇది డిటెక్ట్ చేసేస్తుంది మన జా మూమెంట్ని, అప్పుడు దాన్ని ఆఫ్ చేస్తుంది. దాని కారణంగా మనం ఎవరైనా మాట్లాడుతుంటే ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బయటికి తీసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనకు ఇది ఆటోమేటిక్ డిటెక్ట్ చేసేసి మనకు కావాల్సిన మోడ్ని యాక్టివేట్ చేసేస్తుంది. సో అలా చూసుకున్నట్టయితే వాయిస్ డిటెక్షన్ సూపర్గా ఉంటుంది. దాంతోపాటే స్మార్ట్ థింగ్స్ లాంటి ఫీచర్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. జనరల్గా మనం ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ తీసి ఇక్కడ పెట్టామనుకోండి, పెట్టిన తర్వాత అటు ఎటైనా వెళ్ళిపోయామనుకోండి పొరపాటున మర్చిపోయి, సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అంటే మనం దీన్ని ఇక్కడే మర్చిపోయి పోతున్నాం అనే నోటిఫికేషన్ మనకు రావాలి అని అంటే అలా కూడా చేసుకోవచ్చు. అంటే పొరపాటున ఇది మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవు అన్నట్టు. దాంతోపాటే ఇందులో మనకు గ్యాలక్సీ ఈకో సిస్టమ్ కనెక్టివిటీ ఉంది. అంటే ఇప్పుడు నా చేతిలో సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ 5 Pro ఉంది. సో దీనిలో నేను ఇక్కడ బడ్స్లోకి వెళ్ళాను అనుకోండి, జనరల్గా ఇప్పుడు మనము ఈ అంబియంట్ మోడ్ లేకపోతే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్ ఉంటాయి సరే, వాటిని నేను ఆన్ ఆఫ్ చేయాలంటే నా చేతిలో మొబైల్ ఉండాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ నేను ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు టచ్ కంట్రోల్స్ మనకు ఆన్ ఉండాలా ఆఫ్ ఉండాలా వాటన్నిటిని నేను ఇక్కడ నుంచే మేనేజ్ చేసుకోవచ్చు ఈ ఈకో సిస్టమ్ కారణంగా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్లో ఏది నచ్చింది అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.